నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రానైట్ ఫ్యాక్టరీలు నిర్మించిన అధినేతలు మానసిక ఒత్తిడికి గురై చనిపోతున్నారు. గత 2-3 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 3-4 అప్పుల పాలై చనిపోయారు. వీరిలో ఒకరు మార్కాపురంకి చెందిన వ్యక్తి, మరొకరు చీమకుర్తి మండలం బండ్లమూడి కాగా ఇప్పుడు తాడిపత్రికి చెందిన వ్యక్తి. వీరందరూ కూడా గ్రానైట్ క్వారీలలో లాట్ వేసి పూర్తిగా నష్టపోయి చనిపోయిన సంఘటనగానే చెప్పాలి. అసలు ఏపీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎందుకు పనికిరాని గ్రానైట్ రాళ్లను లాట్లుగా ఏర్పాటు చేసి క్వారీ అధినేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. దీనికి తోడు ఇక్కడ దళారులు ఎక్కువగా ఉన్నారు. వీరిని నమ్ముకొని వీరి ద్వారా లాట్లు కొని నష్టాలు వచ్చి ఇలా చనిపోవడానికి కారణంగా తెలుస్తోంది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. గ్రానైట్ ఫ్యాక్టరీల అధినేతలు మానసిక ఒత్తిడికి గురై చావటానికి బాధ్యులెవరు అన్న చర్చ చెమకుర్తిలోనే ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్లోనూ ఫ్యాక్టరీల యాజమాన్యాల్లోనూ ఇదే తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ హత్యకు కర్ణుడికి శాపాలు సవాలక్ష అన్నట్లుగా తయారైంది గ్రానైట్ పరిశ్రమ. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు, రాళ్లకు, కరెంటు బిల్లులకు మొత్తము వెరసి వర్కింగ్ క్యాపిటల్ దాదాపు నెలకు 10 లక్షల నుంచి 15 లక్షలు పైబడి ఖర్చు అవుతుంది. దీనికి తోడు గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు పని దినాల కోసం విధి లేని పరిస్థితుల్లోనైనా ఫ్యాక్టరీ నడపాల్సిన పరిస్థితి. లేని ఎడల ఫ్యాక్టరీ మొత్తం కూడా కొలాప్స్ అయి దొంగలు పడి మొత్తం సర్వం నాశనం అయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రానైట్ పరిశ్రమలను అధినేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రన్నింగ్ చేయాల్సి ఉంది. దీనికి తోడు కూడా మిషనరీలు ఆపిన మిషనరీ దెబ్బతినే అవకాశం ఉన్నది. కనుక ఫ్యాక్టరీ ఓనర్లు విధి లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. ఈ క్రమంలో గ్రానైట్ రాళ్ళు తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో క్వారీ అధినేతలు నిబంధనలు, పద్ధతులు అన్నీ పూర్తిగా పక్కన పెట్టి లాభాపేక్షే ధ్యేయంగా పనిచేస్తూ ఫ్యాక్టరీ ఓనర్ల పొట్ట కొట్టి వాళ్ళు సర్వం దోసుకుంటున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థంలోని గ్రానైట్ పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఎవరికి వారి యమునా తీరన్నట్లుగా రాళ్ళు చూడకుండానే రాళ్ళు బాగున్నాయా లేవని చూడకుండానే లాటుల రూపంలో ఏర్పాటు చేసి అవి ఎందుకు పనికిరాని రాళ్లను కూడా వేస్ట్గా వేసే డంపింగ్ రాళ్లకు వేసే రాళ్లను కూడా లాట్లుగా ఏర్పాటు చేసి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు రకరకాల రాళ్లను రకరకాలుగా లాట్లు ఏర్పాటు చేసి 10 రాళ్లను, 15 రాళ్లను, 20 రాళ్లను ఇట్లా ఏర్పాటు చేసి అందిన కాడకు దోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రాళ్లను తీసుకెళ్లి కోసిన ఫ్యాక్టరీల అధినేతలకు కంట కన్నీరు, గుండెకోత తప్ప లాభం అయితే మిగిలిన పైసా కూడా మిగులుతున్న పరిస్థితి అయితే దరిదాపులో లేదు. కానీ విధి లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు నడపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి మళ్ళీ రాళ్ళకి డబ్బులు లేక తెచ్చుకున్న సరుకు పనికి రాక మానసిక ఒత్తిడికి గురై స్ట్రోక్తోనూ రకరకాలుగా బ్రెయిన్ స్ట్రోక్తోనూ రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. అందిన సమాచారం ప్రకారం ఇప్పటికీ దాదాపు 3-4 ఇదే మానసిక ఒత్తిడితో చనిపోయిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా రామతీర్థంలోనే గ్రానైట్ ఫ్యాక్టరీలో నెలకొని ఉంది. గతంలో అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కథనాలు గతంలో పేపర్లో మనం అందరం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రానైట్ పరిశ్రమల అధినేతలే ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడికి గురై చనిపోతున్నారంటే ఇక్కడ గ్రానైట్ పరిశ్రమల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ
ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రాయిగా పేరుగాంచిన ఈ గెలాక్సీకి అంతర్జాతీయ మార్కెట్లో మార్కెట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువైనందు వలన వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులకు స్టాక్ ఉన్నందువల్ల ఖర్చులకు డబ్బు లేని పరిస్థితుల్లో ఎవరికి వారే అవతల ఫ్యాక్టరీలో కంటే యువతల ఫ్యాక్టరీలో రూపాయి తగ్గిస్తాం అంటూ పూర్తిగా ఈళ్ళే తగ్గించి అమ్ముకొని చివరికి ఈళ్ళే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 ఫ్యాక్టరీలు కలవు. ఈ ఫ్యాక్టరీలు మొత్తానికి కూడా ఈ 35 గ్రానైట్ క్వారీల నుంచి మాత్రమే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలకు రాళ్ళు వెళుతుంటాయి. దీన్ని బట్టి 300 చిల్లర ఫ్యాక్టరీలకు 35 క్వారీల నుంచి రాళ్ళు వెళ్తాయంటే రాయికి ఎంత డిమాండ్ ఉందో ఇట్లే చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇప్పటి వరకు క్వారీల అధినేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతూ ఉంది. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములలో ఏపీఎండిసి భూములలో క్వారీయింగ్ చేస్తున్న ఒక క్వారీ అయితే దానికి ఎవరు లాట్లు పెడతారే తప్ప ఆ రాళ్ళు చూస్తున్న దాఖలాలు అయితే ఏ క్వారీ ఫ్యాక్టరీ ఓనర్కు కూడా సంబంధం లేదు. 10 రాళ్ళు 20 లాట్లు ఒక లాట్ ఏర్పాటు చేస్తారు. ఇదంతా ఒక పెద్ద మాఫియాగా చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న దానికి పైనుంచి పైరివీలని అక్కడి నుంచి అయ్యని ఇవని రకరకాలుగా వాళ్ళు దోసుకుంటున్నారంటే అది గతంలో రాత్రులు దొంగతనం జరుగుతుందని అనుకుంటుంటాము. కానీ ఇక్కడ క్వారీలకు వస్తే పట్టపగలు దొంగతనం చేస్తూ మన కళ్ళ ముందే దొంగతనం జరుగుతూ ఉంది. కానీ ఏమి చేయలేని సహాయ పరిస్థితి. ఈ క్రమంలో ఈ క్వారీలపై ఆధారపడిన ఫ్యాక్టరీ అధినేతలు రాళ్ల కోసం వెళ్ళి పక్క నుంచి వచ్చిన వాళ్ళు కనుక రాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది, ముఖ పరిచయం లేని వాళ్ళు కనుక రాళ్లకు డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే రకరకాలుగా రేట్లు పెట్టి తీసుకొచ్చి కోసి అప్పుల పాలై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతూ బ్రెయిన్ స్ట్రోకులు రావటం ఇలా రకరకాల మానసిక ఒత్తిడులతో ఆత్మహత్యలకు ఫ్యాక్టరీలే ఒక అడ్డాగా మారిందని చెప్పాలి. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక రానున్న ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వ్యవహారాలు జరుగుతాయో, ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి ముంచుకొస్తాయో, ఏ క్షణం ఏమినాల్సి వస్తుందోనన్న ఉత్కంఠ అయితే ఈ గ్రానైట్ పరిశ్రమల అధినేతల నుంచి వినిపిస్తున్న వార్తలు. ఇప్పటికే బ్యాంకుల్లో ఈఎంఐలు కట్టలేక బ్యాంకుల్లో నోటీసులు ఇచ్చి కరెంటు బిల్లు కట్టలేక కరెంటు కట్ చేసి దీనికి తోడు ఉన్న స్టాకుకి రేటు తగ్గించి బయ్యర్లు అడగటం, ఇవన్నీ వెరసి ఒక ఫ్యాక్టరీల పరిస్థితి అయితే దరిదాపుల్లో అయితే కోలుకునే పరిస్థితే లేదు. ఈ పరిస్థితుల్లో పుండు మీద రోకల పోటు వలె గ్రానైట్ సేంద్రేజీ అమల్లోకి రావడంతో ఇక పూర్తిగా దరిదాపుల్లో పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం అయితే దరిదాపు కనపడుతూ ఉంది. ఈ క్రమంలో ఏం జరుగుతుంది ఏందన్నది వేసి చూడాలి.